ఓకే. భక్తులందరికీ సంబంధించింది. అలిగేషన్ చేసేటప్పుడు చూసుకొని వ్యవహరించాలి. ఓకే. ఓకే. గుడ్ మార్నింగ్ పెద్దిరెడ్డి రవికిరణ్ గారు. సో మనం చూస్తున్నాం యాక్చువల్గా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఏపీ చారిటబుల్ అండ్ రిలీజియన్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్ యాక్ట్స్ 1987 ప్రకారం నిర్దిష్టమైనటువంటి కొన్ని ప్రమాణాలను అలాగే కొన్ని నిబంధనలను టీటీడీకి సంబంధించినటువంటి బోర్డు ఎలా ఉండాలి అనే దాని మీద కొన్ని సెక్షన్లు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. అందులో ఆ చట్టంలో చాప్టర్ 14 సెక్షన్ 95 to 131 వరకు కూడా టీటీడీ బోర్డు ఏ విధంగా ఉండాలి, టీటీడీ బోర్డుకి సంబంధించినటువంటి అధికారాలు ఏంటి, టీటీడీ బోర్డు కాన్స్టిట్యూషన్ ఎలా ఉంటుంది, అందులో ఉన్నటువంటి సభ్యులకు ఉన్నటువంటి పరిమితులు ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి అధికారాలు ఏంటని చాలా క్లియర్ కట్గా కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. సో వీళ్ళ బాధ్యత ఏంటి అంటే తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులకు సరైనటువంటి దర్శనం కల్పించడం, అక్కడ అమ్యూనిటీస్ని చూసుకోవడం, అంతేకాకుండా పరిపాలనాపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం అనేది వాళ్ళకు ఉన్నటువంటి బాధ్యత. మరి అలాంటి ప్రయత్నాలు జరగట్లేదు. కనీసం బోర్డు సమావేశాలకు హాజరయ్యేందుకు కూడా సమయం లేనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కొంతమంది వర్చువల్గా వస్తున్నారు, మరి కొంతమంది కనీసం అది కూడా రావట్లేదు. కానీ వాళ్ళు రాకపోయినా ప్రతిరోజు వారి సంతకంతో కూడినటువంటి లెటర్లు మాత్రం తిరుమలకు వస్తున్నాయి. ఏమంటారు రవికిరణ్ గారు? రాజు గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ నమస్కారం అండి. తిరుపతిలో కిస్లాట్లో మరి 6 చనిపోవటం, పలువురు గాయాలపడటం ఎంతో బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలి. సమస్త హైందవ బంధువులందరికీ క్షమాపణలు కోరుకుంటున్నామండి. ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా మా ప్రభుత్వాన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. ఒకటి రాజు గారు, ఇప్పుడు దేవాదాయ ధర్మాదాయ శాఖ, ఆ శాఖ పూర్తిగా పనిచేసేది ఎవరి నిధులతో పనిచేస్తుంది? రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి కాదు. మనందరం పన్నులు కడితే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్కి వెళ్తుంది. ఆ స్టేట్ ఫండ్ నుంచి ₹1 కూడా రాదు. మొత్తం శాఖ పనిచేస్తుంది హైందవ భక్తుల యొక్క విరాళాల మీద మాత్రమే. వాళ్ళు ఇచ్చే విరాళాలు అడ్మినిస్ట్రేటివ్ ఫండ్స్. పైపెచ్చు ఇక్కడ నుంచి వచ్చే విరాళాలు కలెక్ట్ అయినటువంటి హుండీల డబ్బులు కూడా కొంతవరకు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇవ్వడం జరుగుతుంది. సంక్షేమ కార్యక్రమాలకు ఉదాహరణకి గరుడ ఫ్లైఓవర్ నిర్మాణం అంటారు, లేకపోతే ఆసుపత్రులు అంటారు, లేకపోతే రకరకాలు అంటారు. అంతేకాని ప్రభుత్వం నుంచి ₹1 రాదు. ఇది ఒకటి గమనించాలి. ఇప్పుడు దేవాదాయ ధర్మాదాయ శాఖలో మనం ధర్మకర్తల మండలి అనేది ప్రతి ఆలయాలు, కొన్ని వేల ఆలయాలు ఉన్నాయి రాష్ట్రంలో. కాకినాడలో నేను ఉండేది కాకినాడ ఆలయాలు కూడా ధర్మకర్తల మండలి అంట. ధర్మకర్తల మండలి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? నేను 2017లో బీజేపీ కాకినాడ నగరాధ్యక్షుడిగా ఉన్నాను. ఆ టైంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా పైడికొండల మాణిక్యాలరావు గారు ఉన్నారు. ఆ సమయంలో మా కాకినాడ నగరంలో 10 దేవాలయాలకి ఒక్కొక్క ట్రస్ట్ మెంబర్ గా వేసేకి అవకాశం వచ్చింది. నన్ను నగరాధ్యక్షుడిగా నన్ను పేర్లు రికమెండ్ చేయమన్నారు. అప్పుడు మా నాయకులందరినీ పిలిచి కూర్చోబెట్టి, అయ్యా ఇది దైవ సంబంధమైన కార్యక్రమం, ఇది భగవంతుడు సేవ చేసుకోవాలి, ఆ భగవంతుడు సేవకు వచ్చేటువంటి భక్తుల యొక్క సేవ చేసుకోవాలి. ఏ ఒక్క భక్తుడికి అసౌకర్యం కలగకుండా అన్ని పండగలకి సకల ఏర్పాట్లు చేస్తూ మీరు అక్కడ క్షేత్రస్థాయిలో ఉండి పనిచేయాలి. ఇది దీని యొక్క ముఖ్య లక్షణం. దీనికి సమయం ఇచ్చే సమయం ఉందా మీకు? ఆ యొక్క హైందవ ధర్మం మీద విశ్వాసం ఉందా? విశ్వాసం ఉన్న వాళ్ళు మాత్రమే మీ పేర్లు ఇవ్వండి అన్నాను. అలా 10 పేర్లు తీసుకున్నాను. 10 పేర్లు మంత్రి గారికి పంపించాను. అలా జీవో వచ్చింది. వాళ్ళు అన్ని కార్యక్రమాల్లో అన్నిటిలో పాల్గొని చేసుకుంటూ వెళ్ళారు. ఇదేంటి? ఇది టీటీడీ కూడా ఎక్సెప్షన్ ఏం కాదు. అసలు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పాలక మండలి అంటాం అన్నదే పెద్ద బూత్ అంటాను నేను. పాలక మండలి ఏంటి? ధర్మకర్తల మండలి. దేవుణ్ణి పరిపాలించడానికి నువ్వు పాలించడం ఏంటి? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మొన్న రివ్యూ మీటింగ్ లో కూడా మన వీడియో కూడా బయటకు వచ్చింది, మీరు చూస్తే సభ్యులందరూ ఉంది సేవ చేయటాకయ్యా, అజమాయిషీ చెలాయించటానికి కాదు, మీరు సేవ చేసుకోండి ధర్మకర్తల మండలి సభ్యులందరూ అన్నారు. అసలు ఆ పాలక మండలి అని పేరు వచ్చేసరికి దానిలో ఉన్న సభ్యులకి నేను పాలిస్తున్నాను, మిగతా వాళ్ళందరూ సేవకులు అన్న ఫీలింగ్ లో ఉంటున్నారా అని చెప్పి నాకు అనుమానం. అందుకని నేను కోరుకునేది దీని పేరు మార్చండి ముందు. అసలు సేవా మండలి, టిటిడి బోర్డు చైర్మన్ ని పెద్ద సేవకుడు అని పేరు పెట్టండి. అప్పుడు కానీ వాళ్ళు మైండ్ లో ఓహో నేను సేవకుడిని, ప్రధానమంత్రి ప్రధాన సేవకుడు అని చెప్తున్నారే,
చీఫ్ మినిస్టరే సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు కామన్ మ్యాన్ అని చెప్తున్నారే. మరి టీటీడీ బోర్డు చైర్మన్ అంటే అదేదో హోదా అనుకుంటున్నారు వాళ్ళు. అది ప్రాబ్లం అయిపోతుంది. టీడీఏ కాదు, ఏ బోర్డు అయినా సరే. దేవాదాయ ధర్మశాల ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ ఆలయాల్లో చైర్మన్ అనేసరికి ఓ పెద్ద హోదా, నాకు పెద్ద నాకు చర్చిలో మంది బాగదులు, ఈ మైండ్ సెట్ లోకి వెళ్ళిపోతున్నారు. మన సేవ అయ్యా, భగవంతుడి సేవకు వచ్చామయ్యా. అవును, మనకి ఏదైతే మనకి గౌరవ వేతనాలు కావచ్చు, ఎలమెంట్స్ గా ఏదైనా వస్తున్నాయి అంటే హైందవ భక్తులు ఇచ్చిన విరాళాలతోనే, వాళ్ళ భిక్షతోనే మనం అక్కడ కూర్చున్నాం అన్న సోయ లోపిస్తుంది రాజుగారి. చాలా ఆవేదనగా ఉంది నాకు. అవును, ఒక్క పైసా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాదు. హైందవ భక్తులను ఇచ్చే విరాళాలతో నడుస్తుంది ఈ వ్యవస్థ. ఈ వ్యవస్థ మీద ఆధారపడి మనకు ఆ భక్తుల యొక్క సకల సౌకర్యాలను చూడమని మనం వాళ్ళని నియమిస్తే వాళ్ళు ఏదో మాకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరించే తీరు ఏదైతే ఉందో, ఇది ఎవరైనా సరే ఇది బాధాకరం. ముందు ఆ పాలక మండలి పేరుని మార్చేయండి. అసలు ఆ మండలిలో సభ్యులు సమయం ఇవ్వగలరా లేదా? ఇప్పుడు తిరుపతి దేవస్థానం ఉంది సార్. ఈ యొక్క సేవా మండలి సభ్యులు ఒకళ్ళు వెళ్ళి కౌంటర్ల దగ్గర, ఒకళ్ళు వెళ్ళి భోజనశాలలో, ఒకళ్ళు వెళ్ళి లడ్డూ తయారీలో, ఒకళ్ళు వెళ్ళి క్యూ లైన్ దగ్గర చూడద్దాండి. అందరూ తిరుగుతా ఉండి సమస్యలు అధ్యయనం చేసి వెంటనే ఈవో గారి దృష్టికో చైర్మన్ గారి దృష్టికో తీసుకొచ్చి సర్దాల్సిన బాధ్యత అదే కదా పని. ఇంకేంటి పని ఉంది? అదే సార్, వాళ్ళకి ముందు భక్తి భావం ఉండాలా, లేకపోతే సేవ చేయాలన్న తపన ఉండాలా? మీరు చెప్పినట్టు అధికారం ఇది ఒక హోదా అనుకుంటే ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. ఒకవేళ సమయం ఉన్నా కూడా రాలేరు. ఎందుకంటే నేను పోయి నీళ్లు పోసేది ఏంది, నేను పోయి అన్నం వడ్డించేది ఏంది అని చెప్పేసి కూడా మాట్లాడే పరిస్థితి ఉంటుంది. రవికిరణ్ గారు, నేను చేతులు జోడించి వాళ్ళందరినీ కోరుకుంటున్నానండి. అయ్యా, ఇప్పటికీ మించిపోయింది లేదు. మీ ఆ 25 మందిలో మీకు సమయం ఉండి స్వామివారి సేవ, అంతకన్నా సేవ, భక్తుల సేవ మీరు చేసుకోగలను, నేను సమయం ఇవ్వగలను, నేను ఈ యొక్క ధర్మానికి కట్టుబడి ఉన్నాను అని భావిస్తే మీరు ఆ బాధ్యతలో పదవ కాదండి, అది బాధ్యత. ఆ బాధ్యతలో మీరు కొనసాగాలి. లేకపోతే బేషరతుగా నిర్మమాటంగా రిజైన్ చేసేయండి. లేకపోతే ఆ స్వామి వారి యొక్క ఆగ్రహం 1 తరాలు కాదు 7 తరాలు మీరు అనుభవిస్తారు. గుర్తుపెట్టుకోండి, తస్మాత్ జాగ్రత్త. మీరు ఇచ్చినటువంటి బాధ్యతని దుర్వినియోగం చేస్తే స్వామి వారి ఆగ్రహాన్ని గుర్తున్నారు. మీరు సమయం ఇవ్వలేని వాళ్ళు ఎందుకు సార్? సమయం ఇవ్వగల వాళ్ళే తీసుకోండి ఆ బాధ్యత. ఏంటి ఫలానా కంపెనీ సీఈఓలు, అమెరికా వాళ్ళు, యూరోప్ వాళ్ళు అవసరమండి మనకి? గుజరాత్ వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు వస్తారు, ఇక్కడ ఉంటారా? తమిళనాడు వస్తారు, ఎవరు ఉంటున్నారు ఇక్కడ? కనీసం బ్రహ్మోత్సవాలు కానీ ముఖ్యమైన ఘట్టాలు ఉంటాయి. దానికి సమీక్ష సమావేశంలో ఉండి క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలవాలి. క్యూ లైన్లు ఇలా పెడితే ప్రమాదం జరుగుతుందని ఎవరు తెలుసు సార్? క్షేత్రస్థాయిలో పనిచేసిన వాళ్ళు తెలుస్తుంది, తిరిగే వారికి, ప్రజల్లో తిరిగే వారికి తెలుస్తుంది. నేను అడుగుతాను, 9వ తారీఖు తెల్లారుజామున 5 గంటలకి టికెట్ ఇస్తాం, 5 గంటలకి టికెట్ ఇస్తాం, 5 గంటలకి టికెట్ ఇస్తాం అన్నారు కదా. మీ బోర్డు సభ్యులు ఎవరైనా సరే ఆ క్యూ లైన్ లో నుంచొని టికెట్లు తీసుకునే దమ్ముందా? తెల్లారుజామున 5 గంటలకి చలిలో, శీతాకాలం చలిలో రాత్రులు ఆ క్యూ లైన్ లో వెయిట్ చేసి క్యూ లైన్ లో రాత్రి 12 గంటలకి నిద్రొచ్చి పడుకొని ఇలా తూలిపోతూ పడుకొని అక్కడ ఉండి టికెట్లు తీసుకునే దమ్ము మీకుందా? లేక ఈవో కానీ జేఈఓ కానీ ఏఈఓ కానీ ఉందా? మీరు చేయగలరా? నీ భార్యని కానీ నీ భర్తని కానీ అక్కడ నుంచోబెట్టి గంటల పాటు నుంచోబెట్టి టికెట్ తీయించే దమ్ము నీకుందా? అది అమానవీయం కాదా అండి? ఏంటి ఈ ప్లానింగ్ నాకు అర్థం కాదు. వాట్ ఈస్ దిస్ ప్లానింగ్? ఓకే సార్, ఈ రోజు బోర్డు చైర్మన్ గారు అంటారు బోర్డు తప్పేం లేదు, మా తప్పేం లేదు, ఆయన క్షమాపణ చెప్తున్నాం, తప్పేం లేదేంటి? మళ్ళీ ఆయన అంటారు అధికారుల మీద వదిలేసాం, వాళ్ళు చూస్తారు అనుకున్నారు, ఇప్పుడు నువ్వు వచ్చేది అలా కాదు, మేము కూడా ఇన్వాల్వ్ అవుతాం. ఎందుకుంది సార్ బోర్డు అంటే ఏంటో? అధికారుల మీద వదిలేటారు కదా సార్ బోర్డు ఉంది. అయ్యా మీకు ఇంత పెద్దవాడు మీకు తెలియదండి? మీరు పిలిస్తే వచ్చారు. అవును సార్, అన్ని ఏర్పాట్లు చేశాం, 7 లక్షల మంది వస్తారు, 10 రోజులు చేస్తున్నాము, అన్ని సౌకర్యాలు చేశాం, 3000 పోలీసులు ఉన్నారు, 1500 విజిలెన్స్ ఉన్నారు, 3000 సీసీ కెమెరాలు ఉన్నాయి, సకల సౌకర్యాలు రండి 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 అంటే
వచ్చారండి, మన ఇంటికి ఒకరు వస్తాం, Okay. ఇబ్బంది జరుగుద్ది, క్షమాపణ చెప్పమండి, అయ్యా పశ్చాత్తాపడవండి, అయ్యా సారీ సార్ మీరు అనుకోలేదు సార్. డిప్యూటీ సీఎం గారే క్షమాపణ చెప్పారు, అసలు ఆయనకి ఏ అయ్యా, సంబంధం లేదు. నువ్వు కావాలి. కానీ హిందూ బాంధవులు అందరూ కూడా క్షమాపణ అని చెప్పేసి ఆయన కోరారు. మా తప్పు లేకపోయినప్పటికో క్షమాపణ చెప్తున్నాం అంటే ఏదో ఊరికినే మీరు అడిగారు కాబట్టి ఏదో క్షమాపణ చెప్పాలి కాబట్టి, అంటే కనీసం పశ్చాత్తాపం, అరే ఇంత పెద్ద ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇలాంటి సంఘటన జరిగింది, కనీసం భక్తులకు క్షమాపణ చెప్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. క్షమాపణ చెప్పడంతో పాటు ఏమైతే సార్ ఇగోలకు పోవడం ఏంటి నాకు అర్థం కాదు. దేవుడి దగ్గర ఇగోలు ఏంటి, అసలు దేవుడి దగ్గర ఇగోలు ఏంటి? ప్రాణాలు పోయిన కుటుంబాలు ఈరోజు అల్లాడుతున్నాయి. ఎంత దారుణం అయితే చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులతోటి మాట్లాడితే ఒక అబ్బాయి బర్త్డేకి వాళ్ళ అమ్మ తిరుపతికి వచ్చి ఇక్కడి నుంచి బర్త్డే విషయం చెప్పాలనుకుంది పాప మామ, తెల్లారేసరికి లేదు పాపం, చనిపోయినటువంటి పరిస్థితి మనం చూసాము. తర్వాత వచ్చేసి ఇంకొంతమంది, అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైనటువంటి బాధ. మరి వాళ్ళు ప్రాణాలు కోల్పోయి అయినా సరే అక్కడ సంయమనంగా కూర్చొని తిరుమల శ్రీవారి దర్శనం జరిగితే చాలు అని చాలా మంది క్షతగాత్రులు కోరినటువంటి పరిస్థితి. అయ్యా మీరు ఇచ్చే డబ్బులు మాకొద్దు, ఎలాగో వచ్చాం మాకు దర్శనం కల్పించడం అని చెప్పేసి వాళ్ళు చేతులు ఎత్తి దండం పెట్టినటువంటి పరిస్థితి. మరి అలాంటి వారికి క్షమాపణ చెప్పడానికి ఇగోలేంటో నాకు అర్థం కావట్లేదు. ఓకే రవికిరణ్ గారు, ఒకసారి క్షమాపణే కాదు సార్ రాజు గారు, కాళ్ళు పట్టుకున్నా తప్పేం లేదంటాను. కాళ్ళు పట్టుకున్నా తప్పు లేదు. అవును సార్. పురంధేశ్వరి గారు రాష్ట్ర అధ్యక్షులు వారు ఒకసారి ఒక్క నిమిషం ముగిస్తాను. మా పురంధేశ్వరి రాష్ట్ర అధ్యక్షులు వారు 8వ తారీఖు రాత్రి అంటే 9వ తారీఖు తెల్లవారుజామున 1:36 ట్వీట్ చేసి క్షమాపణ కోరారండి. ఆవిడకి ఏంటి సంబంధం? ఆవిడ టీడీపీ సభ్యురాలా? ఆవిడ నేను 9వ తారీఖు ఏ డిబేట్కి వెళ్ళాక క్షమాపణ కోరుతున్నాను, నాకేంటి సంబంధం? నాకు సంబంధం లేదా? నేను ఈ పార్టీలో నా ప్రభుత్వం కాదా? నా ప్రభుత్వంలో మంచి జరిగితే నేను జబ్బులు తెచ్చి నా ప్రభుత్వం చేసి చెప్పుకున్నప్పుడు తప్పు జరిగితే క్షమించాలని కోరుకుంటున్నాను. ఏంటి ఈ సమంజసం కాదండి. అవును. ఓకే సార్. ఓకే బాబు సింగర్ గారు, గుడ్ మార్నింగ్ సార్. సో మీరు తిరుపతిలోనే ఉంటారు, చూశారు 6 మంది చనిపోయారు, అక్కడ జరిగినటువంటి సంఘటనలు చూశారు. టీటీడీకి సంబంధించినటువంటి బోర్డు సభ్యుల వ్యవహార శైలి నాకు తెలిసి మీరు చాలా దగ్గరగా కూడా గమనిస్తూ ఉంటారు. కానీ టీటీడీ బోర్డు సభ్యులు కనిపించట్లేదు, కానీ వాళ్ళ లెటర్లు మాత్రం డైలీ తిరుమల కొండకు వస్తుంది. మనకు తెలిసినటువంటి